హాయ్ అండి. మీ ముందుకు ఒక మంచి యూస్‌ఫుల్ వీడియోతో వచ్చేసాననమాట. సమ్మర్ అంటే వడియాలు, పచ్చళ్ళు గుర్తుకొస్తాయి కదా! ఈ వడియాలు ఎలా పెట్టాలి అనంటే చిన్న చిన్న టిప్‌ని ఫాలో అయ్యారంటే అస్సలు విరిగిపోకుండా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయనమాట. ఆల్రెడీ మన ఛానల్‌లో మెయిన్ వీడియో ఉంది. అది కింద ట్యాగ్ చేస్తాను. తప్పకుండా మీరు చూడండి. అందులో డీటెయిల్‌గా ఉంటుంది. ఏం లేదండి, వడియాలు పెట్టే ముందు రోజు ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోండి. ఆ ఒక కప్పు నానబెట్టేసేసి ఒక కప్పు రేషన్ బియ్యానికి 5 కప్పుల వరకు వాటర్ సరిపోతాయనమాట పర్ఫెక్ట్‌గా. 5 కప్పుల వాటర్‌లో వచ్చేసి 4 కప్పులు మాత్రమే స్టవ్ మీద పెట్టేసి మిగిలిన ఒక కప్పు వచ్చేసి బియ్యంని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవడానికి వాడుకోండి. వాటర్ వచ్చేసి బబుల్ ఫామ్ అయిన స్టేజ్లో ఈ పిండిని వేసేసి మంచిగా కలిపెట్టుకుంటూ ఉండాలి. పిండిని వచ్చేసి బాగా ఉడికించుకుంటేనే మనకు వడియాలు పగులు రాకుండా విరిగిపోకుండా ఉంటాయి. అది మన మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉప్పును కూడా చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ కసిం అనిపిస్తుంది అనమాట. అలా బాగా ఉడికించుకున్న తర్వాత వడియాలు పెట్టేసి అది ఈవినింగ్ కొంచెం వాటర్ చిలకరించామంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. మరి నెక్స్ట్ డే కూడా మనం ఎండలో ఎండబెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటే 8 కంటైనర్లో వడియాలు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.